ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. నందమూరి బాలకృష్ణ ఇప్పటికే 110 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవలే బాలకృష్ణ అఖండ 2 సినిమాతో ఘన విజయం సాధించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను దుమ్ములేపింది. ఇప్పుడు గోపీచంద్ మరణేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత మరోసారి బాలయ్య గోపీచంద్ దర్శకత్వంలో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా చారిత్రాత్మక కథతో తెరకెక్కుతుందని తెలుస్తోంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ విలన్ గా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? బాలయ్య హీరోగా ఎలా అదరగొడతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాలకృష్ణ విలన్ గా కూడా దడదడలాడించాడు. ఇంతకు ఆ సినిమా ఏదో కాదు, సుల్తాన్. ఈ సినిమాలో బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణంరాజు కలిసి నటించారు. 1999లో విడుదలైన సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో రచన, రోజా, దీప్తి భట్నాగర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించారు. కోటి సంగీతం అందించారు. పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్లో నటించారు. హీరోగానే కాదు విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య విలన్ గా అదరగొట్టారు. సినిమా చివరి వరకు బాలయ్య విలన్ గా గడగడలాడించాడు. చివరి 10 నిమిషాల్లో బాలయ్య మారిపోతారు. కానీ సినిమాలో మాత్రం బాలయ్య 2 పాత్రల్లో అద్భుతంగా నటించారు.